రెహమాన్ గారు ఇక్కడ గఫూర్ గారు నిజంగా కాసేపు ఆయన ఈ మహిళా రిజర్వేషన్ అన్ని పార్టీలకు ఇష్టం లేదని కూడా అంటా ఉన్నారు. ఏ పార్టీ అయినా కారణాలు ఏమన్నా కానీ సరే అది పక్కే పడితే ఇప్పుడు చేయాలి అని అందరూ ఓకే అవుతున్నారు అనుకో. ఇంత లోతైనటువంటి అంశాల మీద పెట్టి పాలిటిక్స్కి దాటి కాస్త లోతుగా నిజంగా ఇప్పుడు కిషోర్ గారు ఇక్కడ ఏం మాట్లాడినా సంపద పెంచుతున్న రాష్ట్రాలు, దేశానికి కంట్రిబ్యూట్ చేస్తున్న రాష్ట్రాలు, వాటికి పనిష్మెంట్ జరగకూడదని కోరిక ఎవరికైనా ఉంటుంది. ధనవంతులకు సీట్లు అంటలేదు సార్. అయితే నాకు కనపడుతున్న పాయింట్ ఏంటంటే నిజంగా జనాభా మంచో చెడో జనాభా పెరిగిన రాష్ట్రాలకి కొత్తగా ఏమి న్యాయం జరగదు దీనివల్ల. ఎందుకంటే తగ్గించినోడికి ఎంత పెరుగుతుందో పెంచినోడికి అంతే పెరుగుతుంది. సంపద పెంచినోడికి అంతే జరుగుతుంది. సంపద పెంచినోడికి దేశానికి సంపద పెంచినోడికి కూడా ఏమి న్యాయం జరగట్లా. దీని మీద లోతుగా కూర్చొని చర్చిద్దామంటే ఎవరి దగ్గర రెడీగా సొల్యూషన్ లేదు. పార్లమెంట్లో ఒక లోతుగా కూర్చొని చర్చిస్తే సొల్యూషన్లు వస్తాయి. అలా కాబట్టి కేంద్రం ఒక లిస్టు తీసుకొచ్చి ఒక మోడల్ ఇచ్చి మీ మీద వేసేసి మీరు ఇదే బిల్ అనే పరిస్థితి కనపడుతుంది. ఎలా అర్థం చేసుకో కటర్ గారు, మీకు అట్లాగే మిత్రులు కిషోర్ గారికి, గఫూర్ గారికి, నుమాన్ గారికి అందరికి శుభ సాయంత్రం. నిజానికి చర్చ మనము గతంలో అంటే 71 ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, లేదా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు కానివ్వండి, మొదలైనటువంటి అంశాలను చూసుకుంటే మనం అప్పుడు రాజ్యాంగ సవరణ ద్వారా మనం దీన్ని మొత్తాన్ని అంటే ఫ్రీజ్ చేయగలిగాం. ఎందుకోసం ఫ్రీజ్ చేయగలిగినాం అంటే దేశం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ జనాభా విస్ఫోటనం లాగా పెరిగిపోతా ఉన్నది. ఈ జనాభాను నియంత్రించాలని దేశవ్యాప్తంగా ఒకటే కాళ్ళు ఉండేది. మేమిద్దరం మాకిద్దరు అనేటువంటి కాళ్ళు ఉండేది. దాన్ని అమలు చేయడం కోసం దక్షిణాదిలో కాస్త కమ్యూనిస్టు వామపక్ష ఉద్యమాలు ఎక్కువగా ఉండడం, బాగా చదువుకోవడం వల్ల ఆ కాళ్ళను విపరీతంగా తీసుకొని ప్రజలు విపరీతంగా దానిలో పార్టిసిపేట్ చేసింది. దేశం ఇచ్చినటువంటి కాళ్ళు దేశం కోసం ప్రజలు పనిచేయడం అనేటువంటిది ఇది. అందులో భాగస్వామ్యమైనటువంటి రాష్ట్రాలకు ఈరోజు మీరు మొదట్లోనే అడిగిన ప్రశ్నకు కిషోర్ గారు సమాధానం చెప్పాలి. 2026 సెన్సెస్ రాకుండానే మీరు ఎందుకు హడావుడి మొదలు పెట్టారనేది అందరి వైపు నుంచి వస్తున్నటువంటి ఈ ప్రశ్న. నిజానికి మహిళా రిజర్వేషన్ బిల్లుకు అలాగే డీలిమిటేషన్ కు లింక్ పెట్టి ఎందుకు చర్చించాలి? ఆ సెన్సెస్ పూర్తి కానివ్వండి, పూర్తి అయిన తర్వాత మనం తాపిగా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టే చర్చ జరుగుతుంది అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇప్పుడు గుజ్బైటీ గురించి మాట్లాడుతున్నారు. దేశ సరిహద్దు బిఎస్ఎఫ్ కంట్రోల్లో అదే కాబట్టి అంటే సంబంధం లేనటువంటి అంశాలు. అట్లానే మనము 84వ రాజ్యాంగ సవరణ కానీ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మనము దేశంలో విపరీతంగా చాలా చక్కగా కుటుంబ నియంత్రణ జరుగుతున్నది. కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు చేయాల్సిన పని లేదన్నారు. ఇప్పుడు 2011 సెన్సెక్స్ తీసుకుంటే గనక మొత్తానికి 24 సీట్లు దక్షిణాదిగా తగ్గుతుంది. అంటే ఇక్కడ నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే ఒక గీత గీయబడిందండి, ఉత్తరాది దక్షిణాది అనేటువంటిది. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకొని కూర్చొని మాట్లాడే పరిస్థితి కల్పించారు. ఇది నిజానికి జాతీయవాదాన్ని కోరుకునేటువంటి పార్టీలకు ఏదైతే బీజేపీ కోరుకుంటుందో దానికి ఇది మంచిదిగా స్పష్టమైనటువంటి చర్చ జరగాలి. విషయాలు ఎజెండా చాలా స్పష్టంగా ఉండాలి. దేశం ముందు, దేశ ప్రజల ముందు అంశాలను చక్కగా ముందు పెట్టి వీళ్ళు ఏం చేయబోతున్నారు, ఎట్లా చేయబోతున్నారు అన్నటువంటి అంశాలని ముందుంచకుండా ఒక గందరగోళ పరిస్థితిని కల్పిస్తే అది మంచిది కాదు. ఇంకొకటి, అంబేద్కర్ కల్పించినటువంటి 1 మ్యాన్ 1 ఓటుకి ఎవరము వ్యతిరేకం కాదు. ఈ రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ఎవరం వ్యతిరేకం కాదు. ప్రజాస్వామ్యం గొప్పదనం చెప్పాలనుకుంటే గఫూర్ గారు ఉన్నారు. అత్యంత ధనవంతుల మీద ఆయన 2 సార్లు గెలిచారండి. వాళ్ళ అమ్మ బీడీ కార్మికురాలు అత్యంత ధనవంతుల పైన గెలిచారు ఆయన. అది డెఫినెట్ గా ప్రజాశక్తి, ప్రజాస్వామ్యం గొప్పదనం, మనం దాన్ని కాదని చెప్పలేము. అట్లా మనము అంటే ఇప్పుడు జరగబోయేటువంటిది 2026 అంటే 27లో మనకు పూర్తిగా సెన్సెస్ పూర్తవుతుంది. కాబట్టి ఆ రోజున డెఫినెట్ గా మనం పార్లమెంట్ లో పెట్టి ఆ ప్రాతిపదికన వెళితే బాగుంటది తప్ప ఒక హడావుడిని మొదలుపెట్టి ఇష్టం వచ్చినట్టుగా విభజన చేస్తామంటే దేశంలో
మహా ఉద్యమాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. Right, ఇది sir. ప్రజాస్వామ్యానికి, దేశ సమగ్రతకు కూడా మంచిది కాదన్నది Okay, okay. నా